గౌరవనీయులైన భువనేశ్వర్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విశాఖపట్నం నుండి వచ్చిన ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తలస్మేనియా అన్నది ఒక జెనెటిక్ డిసార్డర్. ఓకే, తో ఇది ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకే తెలుస్తుంది. ఇది చాలా కష్టమైన ప్రాబ్లం అన్నమాట. ఒక కిలాడిగా, క్రీడాకారిణిగా నాకైతే ఛాలెంజెస్ చేయటం, వాటిని అధిగమించడం, గెలవటం అంతా నాకు చాలా ఇష్టం. కానీ తలస్మేనియా అన్నది చాలా చాలా పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఇది మన రాష్ట్రంలో కూడా కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో ఈ అవేర్నెస్ రన్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ రన్కి నన్ను ఎన్టీఆర్ ట్రస్ట్ తరపు నుంచి భువనేశ్వరం గారు నన్ను ఇన్వైట్ చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఓన్లీ ఒక ట్రస్టే కాదు, దీంట్లో చాలా చాలా సమాజానికి ఉపయోగపడే మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు పేద పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం, మంచి ఎడ్యుకేషన్స్, ఈ ఎడ్యుకేషను, గ్రంథాలయాలు ఇవన్నిటిని స్థాపించడం, మహిళల్ని ప్రోత్సహించడం, చిన్న చిన్న ఉపాధులను కల్పించి వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయటం, ఆ తర్వాత మెడికల్ క్యాంప్స్ అనౌన్స్ చేయటం, ఉచిత అన్ని టెస్టులు ఉచితంగా చేయటం, అది కంటి టెస్టులు కానీ, బ్లడ్ టెస్టులు కానీ, ఆ తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, ఆ తర్వాత ఈ తలస్మేనియా జాబ్తో బాధపడిన వాళ్ళకి ఉచిత మెడిసిన్స్, వాళ్ళకి టైంలీ రత్తడి మార్పిడి, ఇలాంటివి చాలా మంచి ప్రోగ్రాములు చేస్తున్నారు. ఆ తర్వాత భూకంపం అని, లేకపోతే వరదలని, తుఫాన్లని, ఇలాంటివి ఏమైనా ఆపదలు వచ్చినప్పుడు, ప్రకృతి ఆపదలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సహాయాలు చేయటం, వాళ్ళకి తోడుగా నిలబడి వాళ్ళకి కావాల్సిన దుస్తులు కానీ, ఆహారం కానీ, మెడిసిన్స్ కానీ అవన్నీ అందించడం, మళ్ళీ వాళ్ళని అక్కడ మళ్ళీ సెటిల్ చేసే వరకు వాళ్ళందరూ ఫైనాన్స్గా సెటిల్ అయ్యేదాకా వాళ్ళందరి వెనకాల మేము ఉన్నామని నిలబడి వాళ్ళకి ప్రోత్సహించి మళ్ళీ వాళ్ళని సెటిల్ చేయడం, ఇలాంటి చాలా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ తర్వాత ముఖ్యంగా నేను చెప్పడం ఏంటంటే, తలస్మేనియా అన్నది ఇక జెనెటిక్ వ్యాధి. ఈ అవేర్నెస్ వల్ల ఎవరైతే ఈ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకి మంచి ప్రయోజనం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ వ్యాధిని అంత తొందరగా మనం గుర్తిస్తే వాళ్ళకి ట్రీట్మెంట్లో అంత ఎక్కువగా ఫలితం దక్కుతుంది. మీరందరి సహాయాలతో, సహకారంతో ఎన్టీఆర్ ట్రస్ట్ బాగా ఈ ప్రోగ్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని, ఇలాంటి జబ్బు నుంచి మనం తొందరగా కోలుకొని హ్యాపీగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి ప్రోగ్రానికి నన్ను అతిథిగా పిలిచినందుకు మేడం గారికి, భువనేశ్వర్ మేడం గారికి మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈరోజు